నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీ మహాదేవ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మదేను పాదమోపిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మదేనువు పాదమోపిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా అని మనం పాట పాడుకుంటాం. మన భారతదేశం ఏదైతే అఖండ భారతదేశం ఉందో ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పరిపాలించిన దేశం మనది భారతదేశం. అట్లాంటి భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు అది రామ జన్మభూమి, అది మాకు సంబంధించింది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత, చట్టబద్ధమైన పోరాటం చేసిన తర్వాత 500 సంవత్సరాలు మన యొక్క పోరాట ఫలితము గత సంవత్సరము 2024 జనవరి 22వ తేదీన రామ జన్మభూమి యొక్క రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మనం చేసుకున్నాం. సరిగ్గా ఈ రోజటికి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమంలో ఈ రోజు మనం మన కిసాన్ గల్లీ మాధవ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. సరిగ్గా సంవత్సరం పూర్తయింది. మరి అట్లాంటి మహానుభావుడు, ఒక సాధారణ మానవుని అవతారంలో జన్మించిన శ్రీ మహావిష్ణువు ఎన్ని కష్టాలు ఎదుర్కొని తన జీవితంలో జననం నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళేంత వరకు ఎలాంటి జీవనాన్ని వారు జీవించారో, జీవించి సాధారణంగా ప్రజలలో ఆ యొక్క విషయాలు తెలిపారు. అందులో 2 విషయాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్రుడు చూడండి, ఒక రాజుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక పెద్ద కొడుకుగా, ఇట్లా చాలా అనేక రకాల పాత్రలు పోషించిన శ్రీరాముడు మనందరికీ ఆదర్శవంతుడు. వేరే స్త్రీ అయినా సరే, రాక్షసుడి భార్య అయినా, నా శత్రువు భార్య అయినా నాకు తల్లితో సమానం అని భావించాడు. కాబట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాడు. చూడండి, ఇంత గొప్ప స్త్రీమూర్తుల పట్ల, ఆడవాళ్ల పట్ల ఇంత గొప్ప ఆలోచన కలిగిన వాడు రాముడు. ఇట్లాంటివి అనేకమైనవి రామాయణంలో ఉదాహరణలు ఉంటాయి. ఎప్పుడు తెలుస్తాయనంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ కలిసి ప్రతిరోజు రామాయణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ప్రతిరోజు భగవద్గీతకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఎంత ధర్మం నేర్చుకుంటే, ఎంత సనాతన ధర్మం యొక్క మూలాలు నేర్చుకుంటే మనిషి అంత గట్టివాడవుతాడు. ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఇంత అనంటే ధర్మాన్ని కాపాడడానికి ఎంత కష్టమైన అనుభవించే, ఎంత కష్టమైన దాన్ని ఓర్చుకునేటటువంటి శక్తిని ఆ శ్రీరామచంద్రమూర్తి మనకిస్తాడు. సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేసి రామాయణము, మహాభారతము, భగవద్గీత నేర్పే ప్రయత్నం మనందరికీ చేద్దాం. ఎందుకంటే రానున్న కాలంలో మన సమాజానికి ఎంతో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఆ ప్రమాదం నుండి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మన పిల్లలకు మనము సనాతన ధర్మం నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాముడు లేడంటున్నాడు, కృష్ణుడు లేడంటున్నాడు. ఇట్లా ఎందరో మంది ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. కానీ సమాధానం ఇచ్చే హిందువులు మాత్రం, సమాధానం ఇచ్చే మన ధర్మం వాళ్ళు మాత్రం చేయి కట్టుకొని కూర్చుంటున్నాం. కాబట్టి వాళ్లకు సరైన సమాధానం చెప్పే సమయం ఇదే. కాబట్టి ఈ రోజు నుంచే మనం ఆ విషయాన్ని నేర్చుకుందాం. హనుమాన్ చాలీసా, రామాయణము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు. సియావరి రామచంద్రికి, సియావరి రామచంద్రికి. అందరూ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తాం, ముందర పెడతాం. నేను ఈ రోజు నుండి ఈ సనాతన ధర్మానికి, నా సనాతన ధర్మ మూలాలకు రక్షించడానికి కంకణబద్ధున్నయ్యాను. ఈ రోజు నుంచి నా పని సనాతన ధర్మాన్ని రక్షించడం.